పెట్టుబడిదారులను బెదిరించేందుకే అమెరికా నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యూచర్ సిటీ రద్దు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రియల్ ఎస్టేట్ తప్ప 10 ఏళ్లు బీఆర్ఎస్ చేసిందేమిటని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయితే ఉనికి కోల్పోతామనే భయం హరీష్ లో ఉందన్నారు ఎన్ఎం. ఫార్మా సిటీ భూముల్లో గ్రీన్ ఫార్మా జోన్ ఏర్పాటు చేస్తామన్నారు ఎన్ఎం. అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భరత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. పెద్ద కంపెనీలను మళ్ళీ ఇక్కడ రీస్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సొంత రాష్ట్రం వదిలేసి బయటికి పోయినప్పుడు నిజాయితీ గల రాజకీయ నాయకులు, ఈ ప్రాంతం మీద ఈ ప్రజల మీద ప్రేమ ఉన్న రాజకీయ నాయకులు ఏమంటారు? మా నగరానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. తెలంగాణ నిరుద్యోగులు రేపు ఉద్యోగాలు లేకుండా ఇక్కడ బొంబాయికి, దుబాయ్కి వలస పోవాలని చెప్పి చూస్తున్నదా కల్వకుంట్ల కుటుంబం? వీళ్ళ ధోరణి నచ్చకనే ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్ల వీళ్ళ వికృత చేష్టలు, విషపు ఆలోచనలు గమనించింది కాబట్టి ఈ పాపంలో నాకు భాగస్వామ్యం వద్దు అని చెప్పి బయటికి వచ్చిన చరిత్ర తెలంగాణ ప్రజలు గమనించాలి. పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని రకాలుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని దుర్భాషలాడినా, బండబూతులు తిట్టినా, అటెన్షన్ గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజల మనసుల్లో నుంచి మీరు ఎప్పుడో చెరిగిపోయారు. ఇంత గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే అవి సఫలీకృతం అవుతున్నాయన్న భయంతో, దుగ్ధతోటి ఇక్కడ చేసింది చేసిండ్రు, విదేశాలకు వెళ్ళి కూడా మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇది వాళ్లకు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రగా భావించాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును గొంతు కోసి అడ్డుకుంటున్న ప్రయత్నంగా భావించాలి.